హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. నేను ఈరోజు అయితే క్రిస్పీగా బెండకాయ ఫ్రై అయితే చేశానండి. ఆ వీడియో అయితే తీసి మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. చాలామంది పిల్లలకి బెండకాయ ఫ్రై అన్న కర్రీ అన్న ఇష్టం ఉండదండి. ఈ విధంగా అయితే బెండకాయ ఫ్రై చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే వీటిని అయితే స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే బెండకాయలు మంచిగా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుని ఇలా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. జిగురు లేకుండా ఉంటుంది కాబట్టి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా నేను చూపించినట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 స్పూన్స్ శనగపిండి అయితే వేసుకోవాలి. 3 స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే వీటిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం అయితే బెండకాయ ముక్కలకు పట్టేటట్టు ఇంక కలిపేసుకుని మూత పెట్టేసి నేనైతే 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి 20 మినిట్స్. 20 మినిట్స్ అయిన తర్వాత బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ కావాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంట ఇంకా బెండకాయ ముక్కలను అయితే నేను చూపించిన విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా వీడియో లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా అయితే కలుపుకోవాలి వాటిని అడుగు పట్టకుండా. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. బెండకాయలు తిన్నా మ్యాక్స్ ఎక్కువ వస్తుందని అనేవారు. పిల్లలు ఎలానో బెండకాయలు చాలామంది ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా అయితే చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్గా కూడా పెట్టవచ్చు, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అవైతే రెడ్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి. ఒక బౌల్లో అయితే పేపర్ వేసేసుకుని ఆయిల్ మొత్తం పేపర్కి వెళ్ళేటట్టు ఇంకా గిన్నెలో అయితే పేపర్ వేసుకున్నాను. ఇంకా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఇంక నేను ఆ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి. ఇంకా అవి తీసిన తర్వాత మిగతా బెండకాయ ముక్కలను కూడా నేను అలానే వేసేసుకుని రెడ్ కలర్లో వచ్చేట వరకు ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా గరిటెగా అయితే కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇంక ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకొన్ని బెండకాయ ముక్కలు ఉంటాయి వాటిని కూడా వేసేసుకుని అయితే అదేవిధంగా నేనైతే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అయితే నేను బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ హోటల్స్లో చేసినట్టే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.